అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేరింతలు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళ ప్రమాణ స్వీకారానికి మరి ఆ రోజుకి ఈ రోజుకి ఎట్లా ఉంది డిఫరెన్స్? ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్ ఏం లేదు బ్రో. అప్పుడు ఎలా స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు వేరే విజిల్స్ తెలియదు కానీ ఇప్పుడైతే బైక్ మీద ర్యాలీలు చేసుకుంటూ ఒక ధర్నా టైప్ లో ఉంది. మామూలుగా లేదు. నేనైతే ఇప్పుడు ఏపీలో ఉంటే గనక నేను ఒక టైప్ లో చేద్దును, ఒక టైప్ ర్యాలీ చేద్దును. మామూలుగా కాదు, విపత్సం సృష్టించేది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు కష్టపడి ఒక్కసారి డిప్యూటీ సీఎం గా తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి ఆ వర్డ్స్ విన్నప్పుడు? ఫస్ట్ ఫీలింగ్ ఏమో నాకు తెలియదు కానీ అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు పదవి అప్పుడు ఆయన అవుదాం అనుకుని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ అది ఎంతవరకు సక్సెస్ కాలేదు. సో అన్నయ్య మాటని తీయకూడదనేసి అన్నయ్య కోసం తన పదవిలోకి వచ్చి ప్రజలకు ఏదైనా చెయ్యాలనుకున్నాడు. సో అన్నయ్య మాట కోసం అని ఆయన పదవిలోకి వచ్చాడు. ప్రజలకు అన్నయ్య మాట కోసమే ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు.